ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్. మనం ఈరోజు TRAON9345 మన యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము సిరీస్ 7 అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ 7 గురించి తెలుసుకుందామండి. బర్త్ నెంబరు బర్త్ నెంబర్ 7 అంటే 7, 16, 25 సిరీస్ 7 మనకు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకు చూద్దామండి. ఈ 7 నెంబర్ అనేది శివుని అనుగ్రహము. మనం కేతువు అని అంటామండి. ఇది వైరాగ్య నెంబర్ అంటే ఫ్యామిలీ నో ఫ్యామిలీ ఏముండదు అన్నట్టుగా సేమ్. కానీ వీళ్ళకు భవిష్యత్తు గురించి తెలుస్తుందండి. సేమ్ మనకు 4 నెంబరు ఈ 7 నెంబర్స్ భవిష్యత్తుని తెలియజేస్తాయండి. వీళ్ళకు ఏం జరిగేది అనేది వీళ్ళకు కంపల్సరీ వాళ్ళ కళ్ళలోకి వస్తుంది, జరుగుతుందండి. 100% చాలామంది కూడా జరిగిందండి. ఓన్లీ నెంబర్స్కు ఇవి ఎక్కువ శాతం ఈ 7 నెంబర్స్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ కొంచెం సఫర్ అవుతారండి. నో ఫ్యామిలీ, నో చిల్డ్రన్స్, నో ఏక్ నిరంజన్ అన్నట్టు ఎక్కువ ఒంటరితనం. మళ్ళీ వీళ్ళు చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్. మళ్ళీ కొంతమంది సెంటిమెంట్ ఒక్కసారికి ఇట్లా బ్యాడ్ అయితే వాళ్ళు నేరస్తులుగా తయారవుతారు. ఎక్కువ శాతం నేరస్తులుగా తయారవుతారు. చాలా సెన్సిటివ్. ఒక్కసారిగా మైండ్ చేంజ్ అయితే వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం చూద్దామండి. మనకు బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, లక్కీ నెంబర్. ఇప్పుడు 7 తారీఖు పుట్టారు. 7 అంటే సేమ్ మనకు 7, 16, 25 తారీఖులో పుట్టిన వ్యక్తులు. సేమ్ తేదీ, నెల ప్లస్ సంవత్సరం. దీన్ని డెస్టినీ అంటాము. సేమ్ ఈ మూడింటిని కలిపి చూడడం అన్నట్టు. సేమ్ ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, అంటే తేదీ, నెల, సంవత్సరం వాళ్ళకి వస్తే లక్కీ నెంబర్ 5 అవుతుందండి. సేమ్ 7, 2 వచ్చింది అనుకోండి, వాళ్ళకు 6 నెంబర్ లక్కీ అవుతుందండి. ఒక్కొక్కసారి 5 నెంబర్ అవుతుంది. 7, 3 వచ్చింది అనుకోండి, లక్కీ నెంబర్ 1 అవుతుంది. ఒక్కొక్కసారి 5 అవుతుంది. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మళ్ళీ ఏది తేదీ మరియు నెల ప్లస్ సంవత్సరంలో ఉండే సంఖ్యలను బట్టి ఇవే వస్తుంది. 100% ఇవే వస్తున్నాయి. ఇంకోటి 7, 4 అయింది అనుకోండి, 6, 5 అవుతుంది. 7, 5 అయితే 6 అవుతుంది. 7, 6 అయితే 6, 5 అవుతుంది లక్కీ నెంబర్స్. 7, 7 అయితే వీళ్ళకు ఒక్కోసారి 6 అవుతుంది, ఒక్కోసారి 5 అవుతుందండి. ఎక్కువ శాతము 7, 8 అయితే 6, 7, 9 అయితే 6 అండి. ఇక కొంతమంది ఈ 5 కూడా యూజ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 5 లేకుంటే ఇది యూజ్ చేసుకుంటారండి. ఇవే యూజ్ చేస్తారండి. ఈ 5 సిరీస్ అండి. మీరు ఏ న్యూమరాలజిస్ట్ అన్నా కూడా అండి, 5 సిరీస్ అంటే 5, 14, 23, 32, 41, 50, 6, 15, 24, 33 అంత ఉండదండి. 42, 51. ఇంకోటి 1 సిరీస్లో 1, 10, 19, 28 బాగున్నదండి. 37, 46, 55 ఈ నెంబర్సే ఉంటాయండి. మీరు ఏ న్యూమరాలజిస్ట్ నన్ను అడగండి, ఫోన్ నెంబర్స్ ఇవే ఉంటాయి. మ్యాక్సిమం ఇట్లా 59 ఉంటుంది కావచ్చు అండి. అంటే 5 సిరీస్ అన్నది 60 వచ్చేస్తుంది. ఇక ఇది 64 అంతే. 100% ఇవే అండి. ఏ న్యూమరాలజిస్ట్ని అడిగినా కానీ ఫోన్ నెంబర్ ఇళ్ళకెళ్ళే వస్తుంది, నేమ్ నెంబర్స్ ఇవే వస్తున్నాయండి. ఇవి కాకుండా ఎవరు పెట్టారండి. ఏ న్యూమరాలజిస్ట్ నన్ను అడగండి, ఇవే 100% పెడతారండి. ఇప్పుడు నాది కూడా మనకు 46 ఉన్నదండి. ఫోన్ ఒకటి 51 ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వచ్చేసి 69 అండి నాది అంటున్నాం. ఎవరన్నా చూడండి, ఇవి తప్ప ఏ న్యూమరాలజిస్టులు ఉన్నారండి. అది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. మీ యొక్క తేదీని బట్టి, మీ యొక్క డెస్టినీని బట్టి మీ యొక్క లక్కీ నెంబర్ ఉంటుందండి. మీరు చూడొచ్చు. ఇక అందరూ మళ్ళీ చెప్పారండి, చాల్డియన్లను మాత్రమే చూస్తున్నారండి. ఇప్పుడు నేము ఏదైనా కానీ
కరెక్షన్ చేస్తున్నప్పుడు నేమ్ అనేది ఫేమ్ కదా, అది యూట్యూబ్ ఛానల్ అయినా, అది చిన్న పిల్లల పేరైనా, పెద్దవాళ్ళదైనా, లేకుంటే ఏదైనా కానీ నేమే కదా, బిజినెస్ నేమ్ అయినా. అంటే ఆ నేమ్ బాగుండాలనే కదా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లస్ మన నేము బాగా లేకుండా వేరే వాళ్ళనంటే ఇక ఏమంటారు చెప్పండి మీరు. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారండి. ఇప్పుడు నాకు నచ్చిన పేరు మీకు నచ్చదు కదా. మరియు మనకు లెటర్స్లో మేము ఇక కొంచెం చెప్తే మళ్ళీ కొంతమంది అంటారు ఎక్కువ శాతంకు మనకు సి హెచ్ ఈ లెటర్స్ టీ ఉండేలా చూసుకోవాలండి. ఇవి మనకు వైబ్రేషన్స్కు ఎక్కువ యూజ్ అవుతాయండి. అంటే ఇవి ఉండేందుకు అట్లీస్ట్ ఒక 1 లెటర్ అయినా ఈ సిహెచ్ఈటి ఉండేలా చూడండి. ఎఫ్ జెడ్ అనేటివి మనం యూజ్ చేయమండి ఎక్కువ శాతము. లెటర్స్ ఏముండే అన్నట్టు 99% ఎక్కువ ఈ సిహెచ్ఈటి వీటికి వైబ్రేషన్స్ ఉంటాయండి. దానివల్ల కొంచెం నేమ్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది. ఇది మళ్ళీ చెప్తామండి వైబ్రేషన్స్ గురించి. ఇదే లక్కీ నెంబర్స్, ఇదే చూడండి. వీళ్ళు చాలా సెన్సిటివ్, కొంచెం జాగ్రత్తగా అండి. వీళ్ళు ప్రతి దాంట్లోగా 6 తీరుతారండి. 6 తీరిన వారు సెన్సిటివ్ ఉంటారు కానీ నాలెడ్జ్, ఇప్పుడు మీకు భవిష్యత్తు ముందే తెలిసిందంటే మీరు అందులో పర్ఫెక్ట్ అయిపోతారు కదా. సేమ్ ఇదే వీళ్ళకు చాలా చాలా నాలెడ్జ్ పవర్, విల్ పవర్ బాగుంటుందండి. ఒక ఫ్యామిలీ మాత్రమే సెట్ కదండి. సేమ్ అంటే మళ్ళీ సెట్ చేయాలంటే దాని యొక్క ఫ్రెండ్లీ నెంబర్ అండి. ఫ్రెండ్లీ నెంబర్ని మనం యూజ్ చేసుకుంటే ఈజీగా సెట్ అవుతుందండి. సేమ్ ఎవరైనా చెప్పేది అదే అండి. యూట్యూబర్స్లో అంటే ఒకరికి నచ్చింది నచ్చదు. ఇప్పుడు బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు, ఇది లక్కీ నెంబరు. దీనికి మధ్యలో లక్కీ నెంబర్ని మాత్రమే మనం పెడతాము. అది కూడా ఈ నెంబర్లో మాత్రమే పెడతామండి. ఈ న్యూమరాలజిస్ట్లో చూడండి ఈ తప్ప వేరే పెట్టారా అండి. అది లేని కూడా లేవు అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏం చేసినా ఫోన్ నెంబర్ వచ్చినా కానీ 50, 59, 41, 51, 60, 55, 46, 64 ఏ నెంబర్లు ఉంటాయి తప్ప వేరే న్యూమరాలజీలు రావండి. ఈ భూమి మీద పుట్టిన 100% మనుషులకు అయినా ఇదే, ఏదైనా ఎవరికైనా ఇదే అండి. కార్లకు కూడా ఇవే నెంబర్స్ వస్తాయి, బైకులకు ఇదే నెంబర్స్, ఎవరికైనా ఇదే ఏ నెంబర్లో యూజ్ చేస్తామండి. కానీ కొంచెం సేఫ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక మట్టి రోడ్డు మీద వెళ్తున్నారు, వెళ్తే మీరు ఒక గోల్ని రీచ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అదే మీరు మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, సపోజ్కు టైం పడుతుంది. అదే మీరు ఒక డాంబర్ రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, కొంచెం తొందరగా వెళ్తారు కదా గోల్ రీచ్ అయ్యేందుకు. సేమ్ అది న్యూమరాలజీ అనేది కొంచెం వే ఆఫ్ మనకు గ్రోత్ ఇస్తుందండి. దానివల్ల మనం కొంచెం లైఫ్లో గ్రోత్ కావడానికి చూస్తుంది. అందరము ఉంటామండి, కానీ అందరికీ కావాల్సింది ఒకటే కదండి, మనీ. ఈ డబ్బుని మాత్రమే మనం ప్రతి ఒక్కరం యూజ్ చేస్తామండి. ఇవి చూడండి, మీకు నచ్చితే చూడండి, లేకుంటే మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.